హాయ్ వివర్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస ఋషి. వైదిక్ న్యూమరాలజీ ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. ఎంతోమంది జీవితాలను మార్చినటువంటి సబ్జెక్ట్. ఓన్లీ ఉన్నటువంటి ఆ 9 నంబర్లు మన యొక్క జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాయి. ఆ 9 నంబర్లలో మరి ఎన్ని నంబర్లు మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయో తెలియదు. డేట్లో కానీ, మంత్లో కానీ, ఇయర్లో కానీ ఎన్ని నంబర్లు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇన్ కేస్ ఆ 9 నంబర్స్ కూడా కంప్లీట్గా ఒక గ్రిడ్లో ఉంటే మాత్రం నిజంగా వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. అయినప్పటికీ ఒక 2 రోస్, 3 రోస్ కూడా ఫిల్ అయితే వాళ్ళు కూడా అదృష్టాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం. మరి అలాంటి నంబర్స్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నాయా? ఎవరెవరికో ఏదేదో కావాలనుకుంటాం. మనకు ఎంతోమంది ఎన్నో ప్రొఫెషన్స్‌ని వాళ్ళ డ్రీమ్ ప్రొఫెషన్‌గా ఊహిస్తుంటారు చిన్నప్పటి నుంచి. ముఖ్యంగా ఈ సిరీస్ చేయడానికి కారణం ఏందంటే, ఆ డ్రీమ్ ప్రొఫెషన్ అనేది మన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో, అంటే మన యొక్క విధి సంఖ్యలతో ముడిపడి ఉన్నటువంటి, అంటే డెస్టినీ నంబర్‌తో ముడిపడి ఉంటుంది కాబట్టి, అంటే డేట్ నంబర్‌తో అండ్ డెస్టినీ నంబర్‌తో. డేట్ అంటే మన యొక్క పుట్టిన తేదీ. తర్వాత డెస్ట్ నంబర్ అంటే టోటల్‌గా మనం యాడ్ చేసుకుంటూ వస్తే డేటు, మంత్, ఇయర్ టోటల్‌గా యాడ్ చేస్తే టోటల్‌గా వచ్చే సింగిల్ డిజిట్ నంబర్‌ని మనం డెస్టినీ నంబర్ అంటాం. ఆ డెస్ట్ నంబరు ప్లస్ డేట్ 2 కాంబినేషన్స్ అద్భుతమైనటువంటి ఫ్రెండ్లీ కాంబినేషన్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రొఫెషన్ చూజ్ చేసుకోవచ్చనేది మనకు న్యూమరాలజీ చెప్తుంది. అంటే ఆ సీక్రెట్‌ని మనం రివీల్ చేస్తున్నాం. కాబట్టి చిన్నప్పటి నుంచి చాలామంది చిన్నప్పటి నుంచి వరకు ఒక ప్రొఫెషన్ అనుకుంటారు. తర్వాత కాలేజ్ ఎయిట్‌కొచ్చినాక ఒక ప్రొఫెషన్, అంటే ఈ మధ్యన అందరూ ఇంజినీరింగ్ వస్తున్నారు. ఇంజినీరింగ్ తర్వాత కూడా కొంతమంది రకరకాల ప్రొఫెషన్స్‌కి వెళ్తుంటారు. అంటే ఇదంతా కూడా టైమ్ వేస్ట్ ప్రాసెస్ కంటే కూడా మనకు మన యొక్క పుట్టిన తేదీ ఏం చెప్తుంది? మన యొక్క డెస్టినీ నంబర్ ఏం చెప్తుంది? ప్లస్ దాంతో పాటు ఆ నంబర్స్ తోటి పుట్టిన తేదీ, డెస్టినీ నంబర్‌తో పాటుగా ఇంకా మిగతా నంబర్స్ మనకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాయి? వాటిని మనం ఆ యొక్క రహస్యాన్ని మనం ఫైండ్ ఔట్ చేసి వాటిని పట్టుకోగలిగితే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఫీల్డ్‌లో కూడా నంబర్ 1 స్థానానికి వెళ్ళడం తథ్యం. అదే మనం ఈ సీరీస్‌లో భాగంగా ప్రొఫెషన్ చెప్పుకుంటూ వస్తున్నాం. టీచర్ కావాలంటే ఎలాంటి నంబర్స్ ఉండాలి మన యొక్క గ్రిడ్‌లో? డాక్టర్ కావాలంటే ఎలాంటి నంబర్స్ ఉండాలా? పొలిటీషియన్ కావాలంటే ఎలాంటి నంబర్స్ ఉండాలా? సినిమా ఇండస్ట్రీకెళ్ళాలంటే ఎలాంటి నంబర్స్ ఉండాలా చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీకు చెప్పేదేంటంటే వీడియోలోకెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఆఫ్‌కోర్స్ చేస్తారు. అంటే ఎన్నో చూస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఇది కూడా ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పటికీ మంచి జ్ఞానాన్ని మీకు అందిస్తుంది. అది మీకైనా గావచ్చు, మీ పిల్లలకైనా గావచ్చు, నెక్స్ట్ జనరేషన్స్‌కైనా గావచ్చు. ఇది ఒక సబ్జెక్ట్‌గా మీకు తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు జెప్పేదేందంటే, సో, ఒక సివిల్ సర్వీసెస్ రాయాలనుకునే వ్యక్తికి కావాల్సిన నంబర్‌లేంటి? మీరు చూడండి. కొత్తగా సెలెక్ట్ అయినటువంటి సివిల్ సర్వీసెస్‌కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని చూస్తే, మనకు 16 మంది, 17 మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యారు ఈ ఇయర్‌లో. టోటల్‌గా తెలంగాణ నుంచి ఇంచుమించు 6, 7 మంది ఎన్నికైనట్టున్నారు. అంటే మీరు సరే, కష్టం అనేది కంపల్సరీ. హార్డ్ వర్క్ అనేది లేకుండా, అంటే హార్డ్ వర్క్ అంటే ఏంటి? కన్సిస్టెంట్‌గా ప్రతిరోజు అదే పనిని కంటిన్యూ‌గా చేస్తే హార్డ్ వర్క్ అంతే. హార్డ్ వర్క్ అంటే మనం వెళ్లి ఇప్పుడు ఐఏఎస్ కావడం కోసం అని చెప్పేసి బయట మనం వెళ్లి లేబర్ పని చేయలేం కదా! అంటే హార్డ్ వర్క్ అంటే మన యొక్క ఉన్నటువంటి సరౌండింగ్స్‌లో మనం కావాలనుకున్న దానికి కన్సిస్టెంట్‌గా ఎక్కడా బ్రేక్ లేకుండా కంటిన్యూయస్‌గా ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే దాన్ని హార్డ్ వర్క్ అంటారు అంతే. సో, మనం పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు యాక్చువల్‌గా. అంటే ప్లాన్డ్‌గెళ్తే వస్తుంది. మరి ఆ ప్లాన్డ్‌గా ఎళ్ళడానికి మనకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనుకుంటాం గదా! డ్రీమ్ ఉంటుంది గదా! ఆ డ్రీమ్‌కి మనకు కావాల్సినటువంటి నంబర్‌లు మనకున్నాయా అనేది చూసుకోవాలి ఫస్ట్. ముఖ్యంగా చెప్పేదేంటంటే తప్పకుండా రవి గ్రహం అనేది అనుకూలించాలి. అంటే యూపీఎస్‌సీ ఎగ్జామ్స్ గానీ, అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ గానీ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు తప్పకుండా మీ యొక్క డెస్టినీలో గాని, మీ యొక్క బర్త్ నంబర్‌లో గాని 1 ఉంటే మీరు 50% ఓకే అన్నట్టు. 50% అంటే డెస్టినీ నంబర్‌లో గాని, అంటే డెస్టినీ అంటే విధి సంఖ్య. అంటే టోటల్ కూడితే వచ్చే నంబర్ ఉంటుంది గదా! దాంట్లో 1 ఉన్నా, లేకపోతే తేదీ డేట్‌లో 1 ఉన్నా మీరు 50% యూపీఎస్‌సీ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు. మరి ఇంకా 50% ఏం గావాలి? ఏ నంబర్‌లుంటే మనం అంటే సివిల్ సర్వీసెస్ రాయొచ్చు అనేది.
కాంబినేషన్ చెప్తాను చూడండి. అంటే 1, 1 అండ్ 4 కాంబినేషన్. మీరు చూడండి ఇప్పుడు స్మితా సబర్వాల్ గానివ్వండి, రకుల్ సబర్వాల్ గానివ్వండి, నకుల్ సబర్వాల్ గానివ్వండి. ఈ నకుల్ సబర్వాల్ గాని వీళ్ళ ఇద్దరి వైఫ్ అండ్ హస్బాండ్ నంబర్ చూడండి. ఒకరు బర్త్ 1లో ఉంటారు. ఒకరు డెస్టినీ 4లో ఉంటారు. ఒకరు బర్త్ 4లో ఉంటారు. ఒకరు డెస్టినీ 1లో ఉంటారు ఇద్దరు గూడా. ఒకరు ఐపీఎస్, ఒకరు ఐఏఎస్ అయ్యారు. అంటే చెప్పేదేందంటే, ముఖ్యంగా ఫస్ట్ కావాల్సిందేందంటే 1 అండ్ 4 కాంబినేషన్ అని ఉండాల కంపల్సరీ. అంటే 4 అండ్ 1 కాంబినేషన్ ఉండాల. అంటే ఈ 4 అండ్ 1 కాంబినేషన్, 1 అండ్ 4 కాంబినేషన్ ఉన్నప్పుడు వీళ్ళు మంచి సివిల్ సర్వీసెస్ సాధించడానికి అర్హులుగా ఉంటారు. అంటే ముఖ్యంగా ఆహ్, బర్త్ 4 అండ్ డెస్టినీ 1 ఉన్నటువంటి వాళ్ళు ఐపీఎస్ సెలెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. బర్త్ 1, డెస్టినీ 4 ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. సో, ఈ విధంగా మనం అంటే కరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేసి ముందుకెళ్ళాల. అంటే మన బర్త్ నంబర్‌లో ఏముంది? డెస్ట్ నంబర్‌లో ఏముంది? ముఖ్యంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్‌లకి తప్పకుండా 1 అనేటువంటి వాడు సహకరించాల. 1 అనేది ఏ విధంగా ఉండాలా? టోటల్ దాంట్లో ఉండడం అంటే మంత్‌లో, ఇయర్‌లో ఉండడం గాదు. అంటే బర్త్‌లో గాని 1 ఉండాలా? లేకుంటే డెస్ట్‌లో గాని 1 ఉండాలా కంపల్సరీగా. అలా ఉన్నప్పుడు మీరు 50% ముందుకెళ్ళొచ్చు. దానికి తోడుగా డెస్ట్ నంబర్‌లో అంటే డెస్ట్ నంబర్ 1 గాని ప్లస్ బర్త్‌లో 1 గాని ఉంటే ఓకే. సో, 4 డెస్ట్ నంబర్ 4 గాని, బర్త్ నంబర్ 4 గాని ఈ కాంబినేషన్స్ ఉండాలంటే 1 అండ్ 4 కాంబినేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీసెస్ రాయడానికి 70% అర్హులు. మరి దానికి ఈ 2 నంబర్‌లకు ఇంకా ఏం తోడు కావాలా? ఇంకా ఏం తోడవుతున్నారు? వీరికి తోడు నంబర్ 3 తోడవ్వాల. అంటే గురు నంబర్ గూడా ఉండాల. నంబర్ 3 అనేది గూడా తోడుంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి అంటే రాజయోగం పట్టే అవకాశం. మంచి లీడర్‌షిప్ క్వాలిటీ. అంటే 1 అండ్ 3 అనేది అద్భుతమైన లీడర్‌షిప్ క్వాలిటీస్ ఇస్తుంది. అంటే అదే విధంగా 1 అండ్ 9 గూడా. అంటే ఇప్పుడు ఈ 1 అండ్ 4 కాంబినేషన్, 1, 4 కాంబినేషన్ అండ్ 3 కాంబినేషన్ అండ్ ఆల్సో 1, 3, 9 కాంబినేషన్ ఉంటూ 4 ఉంటూ అండ్ 1, 8 కాంబినేషన్. అంటే 1, 8 ఉంటే అంటే ఈ నంబర్స్ ఉండాలంటే 1, 8 ఉండాలా ఓకే. 1, 4 ఉండాలా, 1, 3 ఉండాలా, 1కి 3 కాంబినేషన్ ఉండాలా, 1కి 9 కాంబినేషన్ ఉండాలా, 1కి 4 కాంబినేషన్ ఉండాలా. అంటే ఈ విధంగా ఈ కాంబినేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా వీళ్ళు సివిల్ సర్వీసెస్ రాయడానికి ముందుకెళ్ళొచ్చు. కానీ 1, 4 అండ్ 4, 1 ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం డీవియేషన్స్ ఉంటాయి. వీళ్ళు అది ఫైండ్ ఔట్ చేయాల. జనరల్‌గా మనం జనాలు ఏం చేస్తారంటే డీవియేషన్ ఉంది కాబట్టి డీవియేట్ అవుతాం అనుకుంటారు. అంటే మనం తెలుసుకునేది దేనికి? ముందట గొయ్యి ఉందంటే గొయ్యిలో పడడానికి గాదు గదా! అంటే ముందర గొయ్యి ఉంది కాబట్టి ఆ పక్క నుంచి ఎళ్ళాలని జెప్పేసి మనం చెప్తాం గొయ్యి ఉందని జెప్పేసి. ఆ విధంగా డీవియేషన్ అని ఉన్నప్పుడు ఆ డీవియేషన్‌కెళ్ళకుండా మన యొక్క మైండ్‌ని సెట్ జేసుకొని మన గోల్‌కెళ్ళినప్పుడు తప్పకుండా ఈ యొక్క 1 అండ్ 4 వాళ్ళు, 4 అండ్ 1 వాళ్ళు గూడా గ్రేట్ సక్సెస్ సాధిస్తారు. దానికి రకుల్ ప్రీత్ సింగ్ మీరు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ గారు గానివ్వండి, లేకుంటే నకుల్ సబర్వాల్ గానివ్వండి, వాళ్ళు 4 అండ్ 1, 1 అండ్ 4 కాంబినేషన్‌లో ఉంటారు వాళ్ళు. అంటే నేను జెప్పేదేంటంటే తప్పకుండా ఈ 1 కాంబినేషన్ ఉండాలి. తర్వాత 1 అండ్ 5 కాంబినేషన్ ఉండాల. అండ్ 1 అండ్ 6 కాంబినేషన్ ఉండాల. అంటే 1 అండ్ 6, 1 అండ్ 5 కాంబినేషన్ సూపర్ అన్నట్టు అసలు ఇంకా. 1 అండ్ 6 కాంబినేషన్ అంటే నీకు శుక్రుడు ఉంటాడు. సో, రవికి శుక్రుడు చాలా మంచి ఫ్రెండ్. అదేవిధంగా బుధుడు మంచి ఫ్రెండు మన యొక్క రవికి. అంటే కాంబినేషన్. అంటే 1 అండ్ 8 కాంబినేషన్‌లో ప్రాబ్లమొస్తుంది. 8 అండ్ 1 కాంబినేషన్‌లో ప్రాబ్లమొస్తుంది. అంటే 1 ఉన్నప్పటికీ ఈ డెస్టినీ 1 నుండి రైట్ బర్త్ 8 ఉన్న ప్రాబ్లమే. బర్త్ 8 ఉండి డెస్టినీ 1 ఉన్న ప్రాబ్లమే. వీళ్ళు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళకుండా వేరే రకంగా వాళ్ళు ప్రయత్నించుకుంటే బావుంటుంది. బట్ ఇప్పుడు మనం చెప్పుకునే సివిల్ సర్వీసెస్ కావాల్సినటువంటి నంబర్‌లేంటి అని జెప్పేసి. సో, సివిల్ సర్వీసెస్ కావాల్సిన నంబర్‌లు ఏంటి? మీ యొక్క గ్రిడ్‌లో జూసుకోండి. 1, 3, 4, 8, 5, 6 ఈ యొక్క నంబర్‌లు మీ యొక్క గ్రిడ్‌లో ఉంటే, అంటే ఈ మిగతా నంబర్స్‌తో పాటుగా 1 అనేది కంపల్సరీగా ఉండాలి. 1 నంబర్ లేదు, మిగతా నంబర్‌లన్నీ ఉన్నాయంటే సివిల్ సర్వీస్ రావడం కష్టం. అంటే వాళ్ళు వేరే నం వేరే ప్రొఫెషన్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 1 నంబర్ డెస్టినీగా ఉంటూ లేదా తేదీలో ఉంటూ మిగతా నంబర్స్ ఇవి ఉంటే వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. సివిల్ సర్వీసెస్ తప్పకుండా సెలెక్ట్ అవుతారు. వీళ్ళు ఆ వైపుగా వీళ్ళు ప్రయాణం చేస్తే తప్పకుండా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కు లాంటి జాబ్స్‌ని కొట్టే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. మీరు నేను చెప్పే వీడియో నమ్మాలి అనుకుంటే ఇప్పుడు రీసెంట్‌గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్స్ కొట్టినటువంటి ఈ సివిల్ సర్వీసెస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని మీరు సెర్చ్ చేసుకోండి.
తప్పకుండా నేను చెప్పిన నంబర్‌లలో ఉంటారు వాళ్ళు 99%. సో, ఆ విధంగా మన యొక్క ప్రొఫెషన్స్‌ని ఎన్నుకోవాలి. అది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి అంటే పిల్లలకి తెలియదు గదా! చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి ఆ యొక్క దశలో అంటే తన యొక్క నంబర్‌లు ఇవి నాన్న నీకు అంటే వాళ్ళు చెప్పకున్నా సరే. సో, ఆ విధంగా ఆ యొక్క నంబర్‌కి తగినటువంటి ప్రొఫెషన్‌ని వాళ్ళకి చూజ్ చేస్తూ ముందుకు పంపిస్తే వాళ్ళు తప్పకుండా అద్భుతాలు సృష్టిస్తారు. ఎలాంటి డోకా లేదు. అంటే మన చరిత్రలో మనం చూసినట్లయితే రకరకాల సంఘటనలు జరిగాయి. మనకిప్పుడు ట్రంప్ యొక్క విషయం గూడా నేను ట్రంప్ పైన గూడా వీడియో చేశాను. ఇరాన్ పైన వీడియో అంటే ఇరాన్ అండ్ అమెరికా వార్ పైన చేశాను. కొంతమందన్నారు అంటే ఆగిపోతుంది వార్ అన్నారు. నేనన్నాను ఇప్పుడు ఆగదు ఇంకో 10, 15 రోజులు నడుస్తుందని చెప్పాను. అంటే నేను చెప్పానని జరగట్లేదది. ఎందుకంటే అమెరికా అండ్ ఇరాన్ అనేటివి వెరీ పవర్‌ఫుల్ నంబర్స్‌లో ఉన్నాయి. వెరీ పవర్‌ఫుల్ నంబర్స్. ఎందుకంటే ఇవి రైట్ కాంబినేషన్ గాదు. అమెరికా 8 అండ్ ఇరాన్ 9 కాంబినేషన్‌లో ఉంది. అంటే 2 కూడా ఫ్రెండ్లీ నంబర్‌లు గావక్కడ. సో, ఈ 2 ఫ్రెండ్లీ నంబర్‌లు కావు గాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. సో, మనకి అప్పుడేం జేయాల్సొస్తుంది? దానికి తోడు ఇండియా నంబర్ 3లో ఉంది. ఇండియా నంబర్ 3లో ఉంది గాబట్టి ఇండియా గూడా ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు 8, 9, 3కి కూడా 8, 9 ప్లస్ ఆహ్, దీనికి 9కి కాంబినేషన్ కూడా రైట్ కాంబినేషన్ గాదది. సో, ఇక్కడ అందుకనే ఇండియా కూడా మధ్యవర్తిత్వం వర్తించట్లేదిక్కడ. చాలామంది ఏమంటారంటే ఇండియా మధ్యవర్తిత్వం వరిస్తే బావుంటుందంటే, ఇండియా నంబర్‌లో 3 ఉంది. సో, 8, 9 ఏ విధంగా అయితే కాంబినేషన్ నంబర్ రైట్ కాదో, 3, 9 కాంబినేషన్స్ రైట్ కాదు. ప్లస్ అదేవిధంగా 3, 8 కాంబినేషన్స్ కూడా రైట్ కాదు. కాబట్టి మధ్యవర్తిత్వం అనేది వహించకపోవడమే ఉత్తమం. అంటే స్టేటస్ కోలాగా ఉండడం బెటర్. బట్ ఎక్కడో దగ్గర ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వాలంటే చెప్పాను గదా! అమెరికా 8లో ఉంది. ఇరాన్ అనేది 9లో ఉంది. అంటే 8 నంబర్ అంటే మొండి నంబర్. అంటే వెరీ స్టబ్బర్న్‌గా ఉంటారు. ఇరాన్ అనేది 9 నంబర్. వెరీ దూకుడు మీద ఉంటారు. అంటే వెరీ అగ్రెసివ్‌గా ఉంటారు. ఇద్దరు పోటాపోటీ నడుస్తుంది. మరి ఎంతవరకు ఎళ్తదనేది అది చూడాల. అంటే ఎవరు ఇంతకుముందు అన్నారెవరో 21 అంటే మార్చ్ 21 నుంచి వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయితది. ఎవరో వంగా గీత చెప్పారు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. నేను ఒకటే చెప్పాను. ఇది వరల్డ్ వార్ కాదిది. ఇది ఓన్లీ రీజనల్ వార్. నా యొక్క అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా చెప్తున్నాను. అంటే వరల్డ్ వార్‌కు సంబంధించినటువంటి వార్ కాదు. ఇది ఒక ఇగో హర్ట్ అయినటువంటి వార్. ఒకరికొకరు ఇగో హర్ట్ అయినటువంటి వార్. వరల్డ్ వార్ అంటే ఏందంటే, అది ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంక్షోభాలొచ్చినప్పుడు జరిగేది వరల్డ్ వార్. ఎవరో చెప్పారంట 'వంగా గీత' గారు చెప్పారంట ఎవరో సంథింగ్ ఐ డోంట్ నో. నేను చూడను ఆ వీడియోలన్నీ గూడా. 21 నుంచి పాకిస్తాను, ఇండియా గూడా వార్‌లోకొస్తది. అప్పుడు ఇదంతా గూడా వరల్డ్ వార్‌గా మారుతదని ఎవరో చెప్పారని అన్నారు నాతోటి. చెప్పాను నేను. ఇది వరల్డ్ వార్ కాదు ఎట్టి పరిస్థితిలో. ఇది రీజనల్ వార్. ఇప్పుడు ఆ యొక్క ఆహ్, ఆగ్నేయ ఆ దేశాలు ఇప్పుడు కువైట్ ఇవన్నీ గూడా సౌదీ అరేబియా ఈ దేశాల మధ్యల ప్లస్ అమెరికా ఆధిపత్యం చూయించుకోవడానికి జరుగుతున్నటువంటి సందర్భమే తప్పితే, ఇదంతా ఏం లేదు. కాబట్టి ఆ ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి వార్ అంటే వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూయించుకోవడానికి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి వార్ కాబట్టి, సో, నంబర్స్ ఆ విధంగా ఉన్నాయి. అంటే అమెరికాకి 8 నంబరు అండ్ ఇరాన్‌కి 9 నంబర్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ అయింది. ఇండియా ఎప్పుడు కూడా ఇంటలెక్చువల్ బ్రెయిన్సే. మనం నంబర్ 3లో ఉన్నాం కాబట్టి, ఎప్పుడు ఇంటలెక్చువల్ బ్రెయిన్స్‌తోనే మనం ఆలోచిస్తాం. తరతరాలుగా ఏన్షియంట్ టైమ్‌లో గూడా మనందరం గూడా ఇంటలెక్చువల్‌గానే ఆలోచించాం. కాబట్టి థాంక్ యూ సో మచ్.